నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులకు తెలుగువారి నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఉగాది తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి ఆరంభం. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త సంకల్పాలకు నాంది పలికే పండుగ. ప్రతి ఇంట్లో మామిడి తోరణాలు, వేప పూల సువాసనలు, ఉగాది పచ్చడి రుచుల్లో జీవితంలోని 6 అనుభూతుల సందేశం. ఇలాంటి ప్రత్యేకమైన రోజున మన జీవితం, మన భవిష్యత్తు, ఈ సంవత్సరం ఫలితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఉగాది ప్రాముఖ్యత ఏంటి? పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు? ఈ కొత్త సంవత్సరం ప్రజలకు ఎలా ఉండబోతోంది? వంటి అనేక ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శృంగేరి శారదపీఠ ఆస్థాన పండితులు, ప్రవచన నిధి, ప్రముఖ పంచాంగకర్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు, సాక్షి టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ ఈ పరాభవ నామ సంవత్సరం బాగుండాలి అనే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశిస్తున్నాం. పరాభవ నామ సంవత్సరం అనగానే మా బోటి వాళ్ళందరికీ కూడా గుండెల్లో కాస్త గుబులుగా అనిపించింది. ఏంటి, ఎలా ఉండబోతుంది, ఈ పదానికి అర్థం ఏమిటి, దీని పరిస్థితి ఎలా ఉంటుందని. కలియుగం ఆరంభం అయిన తరువాత 5127వ సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరం. ప్రభవాది 60 సంవత్సరాల్లో 40వ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. పోయినది విశ్వావసు, ఇప్పుడు పరాభవ. ఎలా ఉంటుంది ఈ పరాభవ అంటే పేరులోనే ఉంది. అయితే ఎవరికి పరాభవం? పరాభవం అంటే ఓటమి, తరువాత అవమానం, ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఇక్కడే మనం సమన్వయం చేసుకోవలసింది ఏమిటి అంటే దీనికి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. పరాభవాబ్దే రాజానః, ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఛాలెంజింగ్ జాబ్, వెనక నుంచి ఏదో ఒక ఒత్తిడి. కాబట్టి అధర్మం వైపు ఉన్నటువంటి వ్యక్తులకు పరాభవం, ధర్మం వైపు ఉన్నటువంటి వ్యక్తులకు జయం. కాబట్టి ఇక్కడ పరాభవం ఎవరికి అంటే ప్రకృతిని అనుసరించి ఉన్నవాడికి, ఋతువులను అనుసరించి ఉన్నవాడికి, ధర్మాన్ని అనుసరించి ఉన్నవాడికి, సత్యమును అనుష్ఠించేటువంటి వ్యక్తికి, దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి వాడికి పరాభవం లేదు. ఈ పరాభవం అంతా కూడా అధర్మం చేసేటువంటి వాడికి, అన్యాయం చేసేటువంటి వాడికి, అక్రమ మార్గంలో ఉండేటువంటి వాడికి ఇది పరాభవం. ఎవరు సమయం పాడు చేస్తున్నారంటే యువత విచ్చలివిడిగా సమయాన్ని పాడు చేస్తున్నారు. రియల్ లైఫ్ కంటే రీల్స్ లైఫ్ మీద ఆసక్తి పెరిగిపోయింది. కాబట్టి అటువంటి వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పటానికే ఈ సంవత్సరం పరాభవ అనే పేరుతో వచ్చింది. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబాన్ని పట్టించుకోకుండా విందులు విలాసాల్లో పబ్బులు పట్టుకొని తిరిగితే పరాభవం తప్పదు. ఆ కాలచక్రానికి 60 ఏళ్ళు అంటూ ఉంటారు కదా, మీరు ఇందాక అంటూ ఇది 40వ ఏడు అని అన్నారు. అసలు ఈ కాలచక్రాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఈ పేర్లు ప్రతి నూతన ఏడాదికి ఈ పేర్లు ఎవరు ఎలా నిర్ణయిస్తారంటే ఏం చెప్తారు? ఒకటి, మనది సనాతన భారతీయ ధర్మం. ప్రపంచం మొత్తం మీద 4784 మతాలు ఉన్నాయి. ఈ 4784 మతాల్లో 4783 మతాలు బాగుండాలి అని కోరుకునే ఏకైక ధర్మం మన సనాతన ధర్మం. జనవరి 1 గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం పర్వాలే, అసలు అవసరంలే. కానీ ఉగాది రోజున గుడికి వెళ్ళాలి. ఋతువు మారుతోంది, సమయం మారుతోంది, ఖగోళంలో గ్రహాలు మారుతున్నాయి, నక్షత్రాలు మారుతున్నాయి, ప్రకృతి మారుతోంది. అంటే ప్రతిదీ నీకు రుజువు కనిపిస్తోంది. పొద్దున్నే సూర్యోదయాతు పూర్వమే నిద్రలివ్వాలి. చక్కగా షడ్రుచులతో చేసిన టీ, కాఫీ, టిఫిన్ల కంటే ఫస్ట్ ఆ రోజు ఉగాది పచ్చడి భగవంతుడికి నివేదన చేసి శతాయుర్ వజ్రదేహాయ, అది తాగితే వజ్రదేహంలాగా ఉంటుందట. బార్హస్పత్యమానం ప్రకారం రౌద్రి దానిలో చక్కగా రాశారు పంచాంగంలో.
యుద్ధోన్ముఖాహ సర్వే, రాజులు యుద్ధం కోసం తహతహలాడిపోతారు ఈ సమయంలో అని. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? అదే ప్రపంచమంతా యుద్ధ భయం కనిపిస్తోంది. ఒక అనిశ్చితమైనటువంటి స్థితి ఉంటుంది. అంటే ఏది బ్యాలెన్స్గా ఉండదు, ఆధిపత్య పోరు పెరుగుతుంది. అటువంటి విషయాలు అధికంగా జరిగే సంవత్సరం ఈ సంవత్సరం. అందుకే ఈ సంవత్సరమే కాదమ్మా, ఇక వచ్చే 4 సంవత్సరములు 3 సంవత్సరముల దాకా ఊగిసలాడుతూ ఉండటమే. అయ్యయ్యో, వచ్చే సంవత్సరం ప్లవంగ నామ సంవత్సరం అంటారు. నెక్స్ట్ ఊపుతుంది అందరినీ. కాబట్టి ప్రజలు జాగ్రత్త పడాలి. కాస్త వివేకవంతులై వివేచనతో కుటుంబాలను కాపాడుకొని, డబ్బు వినోదం కోసం విహారం కోసం కాకుండా అవసరం కోసం వాడుకుంటే ఎవ్వరికి పరాభవం జరగదు అని సూచించే సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. చాలా సూక్ష్మంగా కనిపిస్తున్నా కూడా లోతు చాలా పెద్దదిగా అనిపిస్తుంది చాలా మీరు చెబుతూ ఉంటే. అవునమ్మా. మరి ఈరోజు షడ్రుచుల్ని ఆస్వాదించాలి, ఇది జీవితానికి సంకేతం అని చెప్తూ ఉంటారు కదా, దాని అర్థం ఏంటి? యువత ఇప్పుడు వచ్చే ఏ పండగనైనా సరే దాంట్లో ఉన్న పరమార్థాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకుని ఆచరిస్తే మంచిదంటారు? ఇప్పటి తరానికి యాక్సెప్టెన్స్ లేదు, ఎక్స్పెక్టేషన్ ఉంది. కాబట్టి యాక్సెప్టెన్స్ లేక ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా రోజు దుఃఖమే ఉంటుంది. అందుకే ఈ రోజున ఏమిటి, తీపి పులుపు ఒగరు కారం చేదు అన్నీ తినాలి. అంటే అన్నిటినీ యాక్సెప్ట్ చేయి. జీవితంలో ఏది ఇస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయి. వేప చెట్టుకు వచ్చినటువంటి ఆ వేప పువ్వును, చింతపండును, మామిడి ఆ ఇగురును, మామిడికాయలో ఉన్నటువంటి పులుపును, అలాగే బెల్లంలో ఉన్న తీయదనాన్ని అన్నింటినీ సమరుచిగా ఆస్వాదించడమే జీవితం. ఒక 7 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు శని పట్టాడు అంటే జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. 8వ సంవత్సరం నుంచి కొంత మార్పు వస్తుంది. కాబట్టి రాముడంతటి వాడు అరణ్యవాసం చేశాడు. 14 ఏళ్ళు చేసి మరలా ఆయన అధికారంలోకి వచ్చాడు. పంచపాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి చిట్ట చివరికి నిలబడ్డారు. కానీ అధర్మం చేసినటువంటి దుర్యోధనుడు మొదలు సుఖపడ్డాడు, తర్వాత నాశనమయ్యాడు. కాబట్టి సుఖం నువ్వు కావాలి అని మొదలు కోరుకుంటే తర్వాత పాడవుతావు. మొదలు కష్టాన్ని కోరుకుంటే సుఖాన్ని కూడా బాగా ఎంజాయ్ చేయగలవు. ఇప్పటి తరానికి సుఖం కావాలి తప్ప కష్టం అక్కరలే. ఏమిటి ఇదంతా కూడా? ఇదంతా మానవుడు చేసుకున్న ప్రారబ్ధం. అనుభవించవలసింది కూడా మానవుడే. ప్రకృతి చెబుతుంది, మనం ఆచరించాలి. ఉగాది అనేసరికి అందరికీ పొద్దున్నే చేసే నూనె స్నానాలు, అలాగే కొత్త బట్టలు, తర్వాత చాలా ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. మీరు చెప్పండి, పంచాంగ శ్రవణంలో ఈ రాశి ఫలాలు అన్నవి తెలుసుకోవటం మూలాన ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, అలాగే వీటి ప్రభావం ఎలా ఉంటుంది? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. ఇది పంచాంగ పఠన ఫలితం చెప్పేటువంటి శ్లోకం. తితేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం యోగాద్ రోగ నివారణంచ నక్షత్రాత్ హరతే పాపం. అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాదుల విశ్లేషణ తెలుసుకుంటే నీకు డబ్బు వస్తుంది, తర్వాత సమయ విలువ తెలుస్తుంది, తర్వాత అమంగళాలు తొలగిపోతాయి, మంగళం కలుగుతుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకొని భగవదారాధన చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది అని ఇన్ని విషయములను పంచాంగం చెబుతోంది. అందుకే 5 అంగములు కలిశాయి కాబట్టి ఇది పంచాంగము. ఈ 5 అంగములు నిత్యం జీవితంలో 385 రోజులు మనకి సంవత్సరం మొత్తం ఈ పరాభవనామ సంవత్సరం. ఈ 385 రోజులు మనం ఈ 5ంటిని తెలుసుకోవాలి. ఇప్పుడు పంచాంగం అంటే నా రాశి ఫలితం ఎలా ఉంటుందని తెలుసుకుంటే సరిపోయింది. ఉగాది ఇంకా పట్టదు, ఇంకెవరికీ పట్టదు. కానీ సృష్టి ఎప్పుడు మొదలైంది, సృష్టి మొదలైన తర్వాత ఏ సంవత్సరంలో ఉన్నాం, అసలు ఇది ఎన్నో యుగం, ఏ యుగంలో ఉన్నాం, ఎన్నో మహాయుగం. అలా లెక్క పెట్టుకుంటే శ్వేతవరాహ కల్పంలో 7వదైన వైవస్వత మన్వంతరంలో, ఆ మన్వంతరంలో 71 మహాయుగాలుంటాయి.
ఆ 71 మహాయుగాల్లో 28వ మహాయుగం, ఆ 28వ మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం గడిచిపోతే వచ్చిన కలియుగం. ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ 4,32,000 సంవత్సరాల్లో ఇవాళ 2026 మార్చి నెల 19వ తేదీకి ఎన్ని రోజులు పూర్తయ్యాయి అంటే కూడా మొత్తం 4,32,000 డివైడెడ్ బై 4 చేస్తే 1,08,000 ఒక పాదం. కాబట్టి ఇది కలియుగం యొక్క ప్రథమ పాదం. కలియుగం యొక్క ప్రథమ పాదంలో 1,08,000 సంవత్సరాల్లో ఈ రోజుతో 5,126 సంవత్సరాలు ముగిసి ఈ రోజుతో 5,127వ సంవత్సరం ఆరంభమవుతోంది. ఇంత లెక్క ఎవరి దగ్గర ఉంది చూపించండి? మన భారతీయుల దగ్గర ఉంది. ఈ లెక్కలు చేసినప్పుడు వీళ్ళకు బయోస్కోపులు, టెలిస్కోపులు ఏవీ లేవు. కేవలం సూర్య గమనాన్ని, చంద్ర గమనాన్ని. అందుకే దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలంటే గెలీలియో టెలిస్కోప్ కనుక్కోక ముందే మన వాళ్ళు అంతర్దృష్టితో ఖగోళ విజ్ఞానాన్ని జగత్తుకు అందించారు. కాబట్టి గర్వపడు ఈ దేశంలో పుట్టినందుకు, గర్వపడు ఈ దేశ సంస్కృతిలో బ్రతుకుతున్నందుకు, గర్వపడు ఈ దేశం గురించి ఆలోచిస్తున్నప్పుడు. నాకేమిచ్చింది దేశం అనడం కంటే నేనేమిస్తాను దేశానికి అని తహతహలాడేట్టుగా చెయ్యటమే మన ఈ పండుగల యొక్క లక్ష్యం. ఈసారి గ్రహాల ప్రభావం ప్రజలపై ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా రాజకీయ నాయకులు, దేశంలో చాలా చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గందరగోళాలు. కాబట్టి మన దేశం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా రాష్ట్రాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం గురువారం నాడు వచ్చింది మనకు ఉగాది. గురువారం వస్తే రాజు గురువు అవుతాడు. ఎలాగైతే ఇక్కడ మనకు రాష్ట్రాలు, గవర్నర్లు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి అని ఎలాగైతే ఇక్కడ ఒక గవర్నమెంట్ బాడీ ఉంటుందో, పంచాంగానికి కూడా ఒక నాయకత్వం ఉంటుంది. నవనాయకులు అంటారు. ఇది జంబో మేనేజ్మెంట్ అంటే రాజకీయ వేదికలు కాదు ఇవి. 9 మందే ఉంటారు. ఈ 9 మంది పరిపాలన చేస్తారు. ఈ రోజున రాజు గురువయ్యాడు. మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి సూర్యుడు, నీరసాధిపతి శుక్రుడు. ఇవి మొత్తం 9 మంది నవనాయకులు. ఈ నవనాయకులను బట్టే ఫలితములు మేము రాయడం జరుగుతుంది. ఇక్కడ 7 నాయకత్వాలు శుభగ్రహాలకు వచ్చాయి, 2 నాయకత్వములు పాపగ్రహాలకు వచ్చాయి. అంటే గమనించాల్సింది ఏమిటి? ఈ సంవత్సరం శుభ ఫలితాలు కొంతమేర ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి శుభాలు ఇవ్వటానికి ప్రకృతి సిద్ధంగా ఉంది, స్వీకరించటానికి మనిషి రెడీగా లేడు. ఈ సంవత్సరం మనకు ఉగాది వర్ష లగ్నం మీనం, లగ్నంలో శని, చంద్ర, రవి, శుక్రులు, చతుర్థంలో గురువు, షష్టంలో కేతువు, ద్వాదశ స్థానంలో బుధ, కుజ, రాహు గ్రహాలు. ఇదంతా టర్మినాలజీ అమ్మ. ఎందుకంటే ఏదో మేము గాలి లెక్కలు గట్టి చెప్పట్లేదు, టర్మినాలజీతో చెప్తున్నాం అని చెప్పటానికి మాత్రమే. దీనితోనే మేము ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది విశ్లేషణగా రాయడం జరుగుతుంది. ఇక్కడ మీనలగ్న ప్రభావం ఏమిటి అంటే, లగ్నంలో మీనలగ్నం చాలా ఉత్తమమైనటువంటి లగ్నం. రాష్ట్ర పరిపాలనలో ఆలోచనాత్మక దృక్పథం పెరుగుతుంది, బాధ్యతాభావం పెరుగుతుంది. అదే సందర్భంలో ప్రతిపక్షం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు రాజుకు పరాభవం చెయ్యాలా అన్నట్టుగా సిద్ధంగా ఉంటారు వీళ్ళు. రాజు సిద్ధంగా ఉండాలి దాన్ని ఎదుర్కోవటానికి. కాబట్టి పరాభవనామ సంవత్సరం అటు ప్రతిపక్షాలు జాగ్రత్తగా ఉంటాయి, ఇటు స్వపక్షం ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య జరిగేటువంటి విచిత్రమైనటువంటి క్రీడ ఈ సంవత్సరం మనకు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో ఉండటం వల్ల అల్టిమేట్గా ఏమిటి అంటే ప్రజా సంక్షేమ పథకాలకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. తద్వారా ఏమవుతుంది అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, 2 చోట్ల కొంత పరిపాలనలో అక్కడక్కడ ఒడిదుడుకులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. వర్షలగ్నం ప్రకారం, మీనలగ్నం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త సహనం ఎక్కువగా అవసరం అయ్యేట్టుగా ఉంది. సమతుల్యత, దీర్ఘకాల ఆలోచనతో ముందుకు వెళ్తే ఈ సంవత్సరం పరిపాలనలో బాగుంటుంది.
ఇక ముఖ్యంగా ఏమిటి అంటే జగల్లగ్నం మిథున లగ్నం అయింది. మిథున లగ్నం, లగ్నంలో గురువు ఉన్నాడు, తృతీయంలో కేతువు ఉన్నాడు, భాగ్యంలో చంద్ర రాహువులు ఉన్నారు, దశమంలో బుధ శని కుజ, లాభంలో రవి శుక్రులు ఉన్నారు. భారతదేశానికి దశమాధిపతి, సప్తమ దశమాధిపతి గురువు లగ్నంలో ఉండటం కేంద్ర ప్రభుత్వం చక్కటి మార్గదర్శనాన్ని పొందుతుంది. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. అలాగే భాగ్యంలో చంద్రరాహు సంయోగం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విదేశీ సంబంధమైనటువంటి సంబంధాలు మెరుగుపడతాయి. ప్రపంచ దేశముల యందు బలమైన గుర్తింపు లభిస్తుంది భారతదేశానికి. మొత్తం 196 దేశాల్లో ఏ దేశం సేఫ్టీ ల్యాండ్ అంటే ఒకే ఒక్క దేశం, మేరా భారత్ మహాన్ అని ప్రతివాడు గుండె మీద చేయి వేసుకునేట్టుగా ఈ సంవత్సరం ఉండేటువంటి అవకాశం ఉంది. చాలా గొప్ప అంశం ఏమిటి అంటే ఉగ్రవాదులు కానీ రక్షణ వ్యవస్థలో కానీ భారతదేశంలో జాగ్రత్తగా ఉంటారు. కానీ తీవ్రవాద ప్రభావం ఈ సంవత్సరం అధికమవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సేఫ్టీ జోన్స్లో ఉండేటువంటి అవకాశం చాలా ఉంది. కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే దేశారిష్ట యోగములు, కొంత రాహుకుజ శనియుతుల యొక్క కలయిక, ఇవన్నీ కూడా నవంబరు నెలలో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి, ఆగస్టులో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. వర్షాలు కొన్ని సందర్భాల్లో విపరీతంగా పట్టము, అవసరానికి వర్షాలు పడకపోవటం అనేటువంటిది కూడా, అసమతుల్యత అనేటువంటిది కూడా కొంత ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ ఎదుర్కోవటానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా న్యాయపరమైనటువంటి అంశాలకు కొంత ప్రభుత్వానికి న్యాయస్థానాలకు యుద్ధాలు జరుగుతాయి. ప్రభుత్వ వ్యవహారముల యందు న్యాయ వ్యవస్థ యొక్క జోక్యము ఈ సంవత్సరం ఎక్కువైతుంది. ధార్మిక అంశాల మీద చర్చలు బాగా జరుగుతాయి. స్వామీజీల మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒక చర్చ మీడియాకు కడుపు నిండా అన్నం పెడుతుంది. కాబట్టి మీడియాలో వార్తలు నేను ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్న వరుసగా ఈ సంవత్సరం కూడా ఏం తక్కువ ఉండదు. మీడియా రంగం కూడా శుక్రుడి యొక్క ప్రభావంతో తగ్గేదేలే అన్న స్థాయిలో మీడియా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సినిమా రంగంలో కూడా కొంత ఒడిదుడుకులు అనేటువంటివి శుక్రుడి యొక్క ప్రభావంతో ఉంటాయి. పెద్ద సినిమాలు కూడా బోర్ల బొక్క పడే అవకాశాలు ఉంటాయి. చిన్నవి కూడా ఊహని అందని స్థాయిలో పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నేనే గొప్ప అని ఎవడైతే అహంకరించాడో వాడికి పరాభవం తప్పదు అని ఈ సంవత్సరం చెప్తోంది. అయితే వర్షాలు, అలాగే ప్రకృతి, వ్యవసాయ రంగం, వీటిపైన ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా వ్యవసాయం మీద ఈ సంవత్సరం సస్యాధిపతి శుక్రుడయ్యాడు. సస్యాధిపతి శుక్రుడయ్యాడు కాబట్టి మెట్ట భూముల్లో బాగా పంటలు బాగా పండుతాయి. సమృద్ధిగా తెల్లని రంగు భూముల్లో తెల్లని ధాన్యములు. పోయిన సంవత్సరం ఎర్రని పంటలు బాగా పండాయని చెప్పాము. ఈ సంవత్సరం బియ్యం బాగా పండే అవకాశం ఉంటుంది. తరువాత పాడి పరిశ్రమ సేనాధిపతి చంద్రుడయ్యాడు కాబట్టి వర్షపాతం బాగుంటుంది. అయితే ఇక్కడ బాగుంటుంది వర్షపాతం, కానీ అవసరమైన టైంలో పడకపోవటమే ఇబ్బంది. ఇక్కడ వాతావరణ శాఖ సూచనతో పంటలు వేయటం మర్చిపోవద్దు, కొంత తీసుకోవాలి. ధాన్యాధిపతి బుధుడయ్యాడు, వాయుపీడిత మేఘాలుంటాయి. మిథున అర్ఘాధిపతి చంద్రుడయ్యాడు, అన్ని పంటలు వృద్ధి చెందుతాయి. రసాధిపతి సూర్యుడయ్యాడు, నువ్వులు, నూనె, ఆయిల్స్ విపరీతంగా రేటు పెరుగుతాయి ఈ సంవత్సరం. ఆయిల్స్కు బాగా, కాబట్టి వేపుడు తగ్గించుకుంటే మనం వేగకుండా ఉంటాం. కాబట్టి వేపుళ్ళు 65లు 45లు కాస్త తగ్గించుకొని హాయిగా కడుపు నిండుగా పప్పన్నం తినేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లోకమెల్లా కూడా శుక్రుడు నీరసాధిపతి అయ్యాడు. బంగారం, ముత్యాలు, కర్పూరం వంటి వస్తువులకు ధరలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి బంగారంగానే ఉంటుంది, ఇంకా సామాన్యుడికి అందుబాటులో ఉండదు. ఇమిటేషన్ నగలు వేసుకుంటే చాలా మంచిది ప్రజలందరూ కూడా. కాబట్టి బంగారం జోలికి వెళ్ళకండి, బంగారం మ్యూజియంలో పెట్టండి తప్ప బంగారం ఒంటి మీద వేసుకొని తిరగడం కూడా మీకు హానికరమే ఈ సంవత్సరము. ఎందుకంటే ఎవడు వచ్చి కత్తి చూపిస్తాడో. రేటు బాగా పెరిగితే, శాస్త్రం ఎంత గొప్పది అంటే భాగవతంలో కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు అంటే బంగారంలో ఉంటాడని చెప్పారు. అంటే బంగారం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాడికి సెక్యూరిటీ తక్కువ ఉంటుందని అర్థం. అవును. అంటే పురాణం ఎప్పుడూ చెప్పింది ఇది.
ఎవడు ప్రశాంతంగా ఉంటాడు అంటే ఎవరి దగ్గర బంగారం లేదో వాడు నన్ను ఎవడేం చేయలేడు అన్నట్టు ఆనందంగా ఉంటాడు. అది ఈ సంవత్సరం బాగా ఉంటుంది. బంగారం రేటు పెరగడం ప్రపంచానికి ప్రమాదకరము. ఇది చాలా గుర్తు పెట్టుకోవలసిన అంశము. కాబట్టి జాగ్రత్తగా ఉండమని మనకు సూచన చెప్తోంది. వర్షాలు బాగా పడతాయి, వర్షముల గురించి ఇబ్బంది లేదు, పంటలు బాగానే పండుతాయి, పంటల గురించి కూడా అస్సలు ఇబ్బంది లేదు. నైరుతి ఋతుపవనముల దగ్గర నుంచి కూడా సమయానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎండలు కూడా అంతే స్థాయిలో మండిపోతాయి. ప్రతి ఋతువు తన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని చోట్ల ఈశాన్య రాష్ట్రాలు మొదలైనటువంటి చోట్ల భూకంపాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. దేశారిష్ట యోగాలు, కాలసర్ప యోగంతో ఈ సంవత్సరం ప్రారంభం కావటాలు కూడా కొంతమేర ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడక్కడ ప్రాకృతిక ఉపద్రవాలు తప్పకుండా ఉంటాయి. వాటిని ఎదుర్కోక తప్పదు. తుఫాన్లు, అలాగే ప్రాకృతిక ఉపద్రవాలు మొదలైనటువంటివి విరివిగానే ఉంటాయి ఈ సంవత్సరము. ఆకాశ మార్గ ప్రయాణాల్లో కూడా విమాన ప్రమాదాలు కూడా కొంత ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ప్రజలందరూ కూడా సూచనగా పాటించారు. చాలా సమగ్రమైన వివరాలంతా కూడా మీ మాటల్లో తెలిసిపోయాయి. కానీ చాలా మందికి వ్యక్తిగతంగా తమ తమ రాశి ఫలాలు ఎలా ఉంటాయో వినాలని చాలా ఉత్కంఠ ఉంటుంది. సో వారి కోసం ఇప్పుడు ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉండబోతుంది ఈ ఏడాది అని మీరు చెప్పాలి. తప్పకుండానమ్మా. ఎందుకంటే ఎన్ని చెప్పినా నా రాశి ఏంటి, నాకేంటి అనేది చాలా మందికి ఉంటుంది. కాబట్టి రాశి యొక్క వాసి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము 50% అనుకూల ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు. అంటే మిశ్రమ జాతకం. ఆదాయం ఉంటుంది, ఖర్చు అంతే స్థాయిలో ఉంటుంది. తెల్లవారి చూస్తే ఏమీ మిగలదు, రూపాయి మిగిలేటువంటి పరిస్థితి లేదు. అలాగే డిసెంబర్ 6 వరకు లాభస్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం చాలా పనులను చేస్తోంది. కాబట్టి ధనలాభం, దీర్ఘకాలిక ప్రయోజనాలు, అనుకోని మార్గాల ద్వారా ధనలాభము మొదలైనటువంటివి కలుగుతాయి. రాహువు రాజ్యస్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అఖండమైనటువంటి విజయములు ఈ సంవత్సరం సాధించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడి అనేటువంటిది భయంకరంగా ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ అనే కాదు, హార్డ్వేర్ వాళ్ళకి అలాగే ఉంటుంది, మీడియా రంగంలో ఉన్న మీబోటి వారికి అలాగే ఉంటుంది. పరిగెత్తడంతోనే జీవితం సరిపోతూ ఉంటుంది. రాత్రి అలసిపోయి పడుకోవడంతో నోరు తెరిచి తప్ప మానవుడు ఇలా కష్టపడవలసే వస్తుంది. లాభాలు గడిస్తారు కానీ అవి తృప్తినివ్వవు. కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వస్తాయి. సమాజంలో రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొంత జూన్ తర్వాత అదృష్ట యోగం అనేది సూచితంగా ఉంది. శని వల్ల ఆదాయంతో పాటు ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి. దూర ప్రదేశ ప్రయాణాలు మొదలైనటువంటివి, విదేశాలకు వెళ్ళాలనుకుంటే మేషరాశి వారు వెళ్ళవచ్చు. గృహ వాహన యోగాలు బలంగా ఉన్నాయి. మనస్పర్ధలు రాకుండా ఉండాలి అంటే మౌనంగా ఉంటే మంచిది. ఎవరితో వాదించకుండగా, వివాదాస్పద అంశాలను స్పృశించకుండగా నీ పని నువ్వు చేసుకుంటే, దేవతారాధన చేసుకుంటే ఈ మేషరాశి స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, విద్యార్థులు బాగా చదవాలి. లక్కు మీద దృష్టి పెట్టుకుంటే కిక్కు గ్యారంటీ కొడుతుంది. కాబట్టి అదృష్టాన్ని నమ్ముకోకండి, కష్టాన్ని నమ్ముకుంటే ఇక్కడ ఏలినాటి శని దోషం అనేది భయంకరమైన ఒత్తిడిని చూపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం కాపాడుకోండి. మేషరాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, వెంకటేశ్వర స్వామి వారి దర్శనము, ఈ సంవత్సరంలో ఏదో ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే, నిరంతరం సూర్య ఉదయానికి ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. ఈ సంవత్సరం బాగున్న రాశులు ఏవైనా ఉంది అంటే వృషభ రాశి అని చెప్పవచ్చు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వీరికి దాదాపుగా ఎక్కువగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయం
బాగా ఉంటుంది, ఖర్చు కూడా బాగానే ఉంటుంది. ఆర్థికమైనటువంటి ప్రణాళికలు అవసరం. అంటే ఎకనామికల్ ప్లానింగ్తో వెళ్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. ఇండ్లు అమ్మకండి, కొనండి. అమ్మడం చేస్తే మాత్రం నష్టపోతారు. సంవత్సరం అంతా శని భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు. వృషభ రాశి వారికి యోగాన్ని ఇస్తాడు, రాజ్యకారకత్వాన్ని ఇస్తాడు. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అఖండమైన విజయాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ గ్యారంటీగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా వృషభ రాశి వారు దాదాపు జూన్ తర్వాత కూడా ఇలాగే ఉంటారు. రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. కుటుంబంలో ఎవరో ఒక పెద్దవారి ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన అనేటువంటిది కూడా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. వాక్చాతుర్యంతో పనులు చక్కబెడతారు. చిన్నపాటి ప్రయాణాలు కూడా అధికంగానే ఉంటాయి. వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్లకు డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తే స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. పెళ్ళిళ్ళు కానటువంటి స్త్రీ పురుషులకు వివాహం అనేటువంటిది ఈ సంవత్సరం పూర్తవుతుంది. ఈ రోజు నుంచే సంబంధాలు వెతకడం మొదలు పెట్టండి. విద్యార్థులు సాంకేతిక విద్యలో ఉన్నటువంటి వారికి ఫలితాలు బాగుంటాయి. వైద్య రంగంలో ఉన్నటువంటి వారు నీటి కోసం నీటుగా కష్టపడితేనే వస్తుంది తప్ప లేకపోతే రాకపోవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. వృషభ రాశి వారికి గృహంలో శాంతి ఉంటుంది. అన్ని రకాలుగా యోగదాయకమైన ఫలితాలు దాదాపుగా వృషభ రాశి వారికి. కాబట్టి వృషభ రాశి వారు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్రము, సంవత్సరంలో ఏదైనా ఒక దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవడము, అలాగే ప్రతి నిత్యము కూడా గోవుకు ఏదైనా పెట్టడం, ఆవులకు అరటి పండ్లో ఏదైనా తినిపించడం లాంటివి చేస్తూ ఉండండి. ఈ పరిహారములతో వృషభ రాశి వారికి మరింత మంచి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరము 50% అదృష్ట ఫలాలున్నాయి. ఖర్చు ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఆదాయము ఉంటుంది. అవమానం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని శత్రువులు చూస్తూ ఉంటారు. ఆ దృష్టితో జాగ్రత్తగా చెయ్యండి. ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి. చెప్పుడు మాటలు వినకండి. సొంత అభిప్రాయాల మీద నిలబడండి. క్లిష్టమైన సమస్యలు వస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి శ్రేయోభిలాషుల నిర్ణయాల మీద ఆధారపడండి. ఉద్యోగంలో పనిభారం ఎక్కువైతుంది, కానీ పని కరెక్ట్గా చేస్తే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి కష్టం ఉంటుంది, కష్టానికి తగిన ప్రయోజనము కూడా ఉంటుంది. రాహువు భాగ్యంలో ఉండటం వల్ల ఏదైనా దేశానికి వెళ్ళాలి అనుకుంటే వీసా ఈజీగా వస్తుంది. కాబట్టి అమెరికాకు వెళ్ళాలా, ఆస్ట్రేలియాకి వెళ్ళాలా అని మీరు నిర్ణయం చేసుకుంటే పిల్లలు అక్కడికి చదువుకు వెళ్ళొచ్చు. మిథున రాశి పిల్లలు చక్కగా మిథున రాశి వారికి విదేశీ సంబంధమైనటువంటివి ఈ సంవత్సరం బాగా అనుకూలిస్తాయి. అయితే వాహనం నడిపేటప్పుడు మితిమీరిన వేగం ప్రమాదకరము అని స్క్రోలింగ్లో చూడటం కాదు, మెంటల్గా మీరు బాగా ఆలోచించుకొని నడపండి, లేకపోతే ఇబ్బంది పడతారు. కేతువు ప్రభావం స్వయం కృషితో పైకి వస్తారు. డిసెంబర్ 7 నుండి సైబర్ నేరాలు మీకు బాగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించండి. మీ సెల్ ఫోనే మిమ్మల్ని మోసం చెయ్యవచ్చు, జాగ్రత్తగా ఉండండి అని మనకు మరొక్క మారు సూచన చెప్తూ ఉన్నది. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో మిథున రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. జీవితాశయం నెరవేరేటువంటి అవకాశం కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఓవరాల్గా మిథున రాశి వారికి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితము అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. స్త్రీలకు కూడా ఇలాగే ఉంటుంది. ఒకటేంటంటే మితిమీరిన శ్రమ చేత దూకుడు వల్ల ఆరోగ్యంలో ఇబ్బంది అనేటువంటిది లేకుండా జాగ్రత్త పడండి, సరిపోతుంది. శివారాధన ప్రతి సోమవారం శివాభిషేకం చేయించుకోవడము, ప్రతి రోజు సాయంత్రం నెయ్యితో దీపారాధన చెయ్యటం అమ్మవారికి, అలాగే లలితా సహస్రనామం శుక్రవారం నాడు చదవటం వల్ల మరింత మంచి ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు.
ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం దాదాపుగా కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్వల్ప ఆదాయం, స్వల్పమైనటువంటి ఖర్చు, సరియైన ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేయాలి. శని భాగ్యంలో సంచారం చేయడం వల్ల అదృష్టం అనేది అప్పుడప్పుడు అలా ఉందా లేదా అన్నట్టుగా పలకరించి వెళ్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అశ్రద్ధ వహించకండి. బాధ్యతాయుతంగా పనిచేసే విధంగా ఆలోచనను పెట్టుకోండి. దాదాపుగా విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి శని అనుకూలంగా ఉన్నాడు. ఆరోగ్యం విషయంలో వాహనాలు నడిపేటప్పుడు కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెడు ఆలోచనకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. ఆత్మస్థైర్యం పెంచుకుంటే విద్యార్థులు ముందుకు దూసుకొని వెళ్తారు. వ్యాపారంలో కానీ, భాగస్వామ్య వ్యాపారంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల కొంత మౌనంగా కొన్ని విషయముల యందు ఆమోదముద్ర వేస్తే ఇంట్లో కూడా పోట్లాట ఉండకపోవచ్చు. జూన్ 2 నుండి ప్రతి విషయంలో ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. కర్కాటక రాశి వారికి గురువు అనుగ్రహం వల్ల మంచి ఆలోచనలు పెరుగుతాయి, కొంత మంచి జరుగుతుంది. తర్వాత అక్టోబర్ 31 తర్వాత వీరికి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక పుష్టి కలుగుతుంది. కర్కాటక రాశి వారు కూడా ఈ సంవత్సరము దైవారాధన ఎంత చేస్తే అంత అనుకూలంగా ఉంటుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కానీ, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే వీళ్లకు కొంత యోగదాయకంగా ఉంటుంది. సింహరాశి గురించి సార్. మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం గురువు ఉగాది నుంచి జూన్ 1 వరకు చక్కగా ఉన్నాడు. మంచి ఫలితాలు వీళ్ళు సాధిస్తారు. ఆ సంపూర్ణమైన గురుబలం అనేటువంటిది సింహరాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకమైనటువంటి ఫలితములను ఇచ్చును. అదే పద్ధతిలో అష్టమంలో శని ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి శని కొంత ఇబ్బంది పెట్టడమే కాకుండా రాహుకేతువులు కూడా కొంత ప్రతికూల ఫలితములను ఇస్తూ ఉన్నారు. మొత్తం మీద చూడగా 50% సింహరాశి వారికి అనుకూలత, 50% ప్రతికూలత. ఇక్కడ వీరికి కూడా కొంత హెడ్ స్ట్రాంగ్ మనుషులుగా ఉంటే తగ్గించుకోవడం మంచిది. అంటే అహంకారాన్ని, ప్రవర్తన శైలి కొంత మార్చుకుంటే ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి సింహరాశి వారికి. గురుబలంతో ఏ పని మొదలుపెట్టినా సానుకూలంగా పూర్తవుతుంది. కుటుంబ శ్రేయస్సు కోసం సింహరాశి వారు చాలా కష్టపడతారు. ఈ సంవత్సరం కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహార విహారాదుల్లో మార్పులు తెచ్చుకోండి. ఈ సంవత్సరం వైద్యం కోసం కొంత డబ్బులు ఖర్చయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడి లేని జీవితాన్ని ఎలా అనుభవించాలో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వైద్య, విద్య, ఆధ్యాత్మిక, ఇంజనీరింగ్, లాయర్ మొదలైనటువంటి వారికి మంచి ఫలితాలు కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయంగా పెద్ద ఎదుగుదల ఉండకపోవచ్చు, కానీ గతం కంటే కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు గురుబలం చేత పరీక్షల్లో ఉత్తీర్ణతను చాలా సులువుగా సాధిస్తారు, చదివితే మాత్రమే. స్త్రీలకు అన్ని రకాలుగా బాగుంటుంది. కొంత కుటుంబం మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. సంతానపరంగా శుభవార్తలు కూడా ఈ సంవత్సరం పొందే ఆస్కారం ఉంది. రైతులకు మంచి మేలు జరుగుతుంది. సింహరాశి వారు ఈ సంవత్సరము శనికి, కేతువుకు శాంతి చేయించుకోవడం మంచిదమ్మా. సంవత్సరంలో 1-2 సార్లు చండీ హోమం చేయించుకోవటం, అలాగే దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవటం, గురువారం నాడు గోవుకు అరటి పండ్లు తినిపించడం, ఈ పరిహారాలు చేస్తే సింహరాశికి అద్భుతంగా ఉంటుంది. కన్యా రాశి గురించి సార్. కన్య ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదములు,
ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి గురువు దశమంలో ఉన్నాడు. కొంత గురుబలం అనేటువంటిది పర్వాలే. ఈ సంవత్సరం శని సప్తమ స్థానంలో ఉండటం, రాహుకేతువుల సంచారం వెరసి ఈ సంవత్సరం కన్యారాశి వారికి కూడా 60-40 లాగా ఉంటుంది. 60% అనుకూలం, 40% ప్రతికూలము అని చెప్పవచ్చు. కొంత గురుశనుల యొక్క సంచారం ప్రతికూలంగా ఉండటం చేత ప్రతి పని పూర్తవుతుంది, టెన్షన్గా పూర్తవుతుంది, ఒత్తిడితో పూర్తవుతుంది. ప్రతి పనిలో ఓర్పు, నేర్పు, కూర్పు ఈ 3 అవసరమవుతాయి. ఓపిక బాగా పెరగాలి. ప్రతి విషయంలో సంవత్సరం చివరి భాగంలో వీరు భూసంబంధంగా లబ్ధి పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వారికి వివాదాలు బాగా అధికమవుతాయి. విద్యార్థులు వీలైనంతగా శ్రమపడితేనే ఫలితాలు సాధిస్తారు. వ్యాపార పరంగా కొన్ని ఇక్కట్లు తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. పెళ్లి కానటువంటి వారికి ఈ సంవత్సరం పెళ్లిళ్ళు కుదిరే ఆస్కారం కూడా ఉంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మరింత కష్టపడాల్సి వస్తుంది. విదేశీ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, విదేశీ సంబంధములు, వీసా సంబంధిత సమస్యలు, ఇవన్నిటికీ పరిష్కారం ఈ సంవత్సరం తప్పకుండా దొరుకుతుంది. ధనలాభము ఉంది. వచ్చిన ధనాన్ని కాపాడుకోవటం. కన్యారాశి వారికి ఒక సూచన ఏమిటి అంటే, అప్పు చెయ్యకండి, అప్పు ఇవ్వకండి, మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టకండి. మీరు ఈ సంవత్సరం హ్యాపీగా ఉంటారు. ఈ 3 విషయాలు ఖచ్చితంగా ఫాలో కండి. మీకంటే సుఖం ఎవ్వరికి కూడా లేదు. కాబట్టి కన్యారాశి వారు సుబ్రహ్మణ్య దర్శనం మంగళవారం, ప్రతిరోజు సూర్యోదయానికి బద్ధకం ఎక్కువ మీకు కాబట్టి సూర్యోదయానికి లేచి ఆదిత్య హృదయం చెయ్యండి. కన్యారాశి వారు సూర్యుడు రాకముందే మీరు నిద్ర లేవాలి, స్నానం చేసి సిద్ధంగా ఉండాలి. సూర్యుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. 12 గంటల వచ్చే సూర్యుడి వరకు నిద్రపోతే ఈ సంవత్సరం కన్యారాశి వారు అన్నీ కోల్పోతారు. ఇది గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం. గోసేవ బాగా చెయ్యండి. గోసేవ చెయ్యడము అంటే కేవలం గోవుకు తినిపించడమే కాదు, గోవు శాలకు వెళ్ళి కూడా సేవ చేస్తూ ఉండండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తులారాశి సార్. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదములు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారి గురించి ఈ సంవత్సరము మాట్లాడవలసిన పని ఏం లేదు. గత కొన్ని సంవత్సరముల అసంతృప్తి తీరిన సంవత్సరం పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అందరికీ పరాభవాన్ని ఇస్తుందేమో కానీ తులారాశి వారికి మాత్రం ఇవ్వకపోవచ్చు. వీరి మొహముల్లో చిరునవ్వులు వెల్లి విరుస్తాయి. కాంతులు దగద్గాయమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎందుకంటే శని 6వ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తున్నాడు. రాహుకేతువులు కొంత మధ్యమ ఫలితాలు ఇస్తున్నారు. గ్రహ సంచార రీత్యా అధిక శుభ ఫలితాలు తులారాశి వారికి దక్కుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నములు ఈ సంవత్సరం తులారాశి వారు మొదలు పెడితే విజయవంతమవుతాయి. నిరుద్యోగులకు జాబ్ గ్యారంటీ పథకం అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది. ఉద్యోగంలో తోటివారి సహాయ సహకారములతో అవలీలగా ప్రమోషన్లు కూడా పొందుతారు. బదిలీ కూడా మీకు అనుకున్న చోటికి అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వ్యాపార పరంగా చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ లాభం పొందడం వరకు మాత్రం సత్యంగానే ఉంటుంది. రాజకీయవేత్తలకు పదవి అనేటువంటిది అడగకుండానే వచ్చేస్తుంది. రైతులకు పంటలు కూడా కొంత అద్భుతంగానే పండే అవకాశం కూడా ఉంటుంది. స్త్రీలలో ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికి ఈ సంవత్సరము సువర్ణ ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త పడండి. ఎందుకంటే గృహంలో వండిన వంటకాలు తినండి. హోటళ్లకు వెళ్ళడం మానేస్తే తులారాశి వారికి పొట్ట అన్నీ బాగుంటాయి. ఆ సూచన పాటించండి. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే మీకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా గడిచిపోతూ ఉంటుంది. ఎవరి మీద ఆధిపత్యం చెలాయించకండి. మిమ్మల్ని మీరు చూసుకుంటే తులారాశి వారికి పట్టిందల్లా బంగారము. కుటుంబంలో ప్రేమానురాగాలు పొందుతారు.
ప్రేమానురాగాలను పంచుతారు. ఈ 2 విషయముల యందు కూడా మీకు తృప్తిగా ఉంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు పెళ్లిళ్ళు అవుతాయి. పెళ్ళైనటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా ఈ సంవత్సరం కలుగుతుంది. కాబట్టి తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది అని నేను చెప్పకనే చెబుతున్నాను. వీరు ఇంకా బాగుండాలి అంటే రోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చెయ్యండి. గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చెయ్యండి. అలాగే ప్రతి నెల అమావాస్య రోజున ఎవరికైనా ఒకరికి అన్నదానం చెయ్యండి. అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి గురించి సార్. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము జూన్ 1 వరకు అష్టమ గురువు, కొంత వ్యతిరేక ఫలితాలు. ఆ తర్వాత అక్టోబర్ 30 వరకు భాగ్యంలో గురువు, కొంత అనుకూల ఫలితాలు. చివరి శని రజితమూర్తిగా, కాబట్టి గోచార రీత్యా 50-50 వృశ్చిక రాశి వారికి కూడా. అప్పులు పెరుగుతాయి. వ్యాపారంలో అప్పులు తెచ్చి వ్యాపారం చేయకండి. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో కింది వారి మీద ఆధారపడకండి. స్వయం ప్రవృత్తితో ప్రవర్తించండి. విద్యార్థులకు ఉద్యోగులకు వీసా సమస్యలు అనేటువంటివి జటిలం కావచ్చు. కొన్నిసార్లు పరిష్కారం కూడా దొరుకుతుంది. జూన్ మొదలు అక్టోబర్ దాకా పాజిటివ్గా ఉంటుంది. ఆ తర్వాత కొంత నెగిటివ్గా ఉండే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు గురుబలం తక్కువ ఉంది కాబట్టి బాగా చదవాల్సినటువంటి సమయం. స్త్రీలకు పని ఒత్తిడి, మైగ్రెయిన్ పెయిన్ లాంటివి పని ఒత్తిడి వల్ల బాగా పెరుగుతాయి. కుటుంబ విద్యా వైద్య అవసరాలపై ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అలాగే సరి అయినటువంటి గుర్తింపు లేదు అనేటువంటి భావన ప్రతి రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. ఆ భావనను పోగొట్టుకోండి, గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది. మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే, దైవారాధన చేస్తే అన్నీ సక్సెస్గానే ఉంటాయి. అసంతృప్తికరమైన జీవితాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. సంతృప్తికరమైన జీవన విధానానికి అలవాటు పడితే ప్రయత్నం చేయండి. ఏది వచ్చినా అది మంచికే అన్న భావన పెంచుకుంటే వృశ్చిక రాశి వారు అద్భుతంగా ఉంటారు ఈ సంవత్సరం కూడా. వీరు ప్రతిరోజు శివారాధన, శివాభిషేకం చేసుకోవటము, ప్రతి నిత్యము కూడా ఏదైనా పక్షులకు కానీ లేకపోతే శునకములకు కానీ ఆహారం పెట్టడం వల్ల పితృదేవత అనుగ్రహాన్ని పొంది మంచి ఫలితాలు పొందుతారు. ధనుసు రాశి గురించి సార్. ధనుస్సు మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము 70-30. 70% బాగుందని చెప్పొచ్చు, 30% ఓకే సోసోగా ఉంటుందని చెప్పొచ్చు. అక్టోబర్ 31-30 వరకు గురువు శుభ ఫలితాలు ఇస్తాడు అష్టమంలో. సంవత్సరం చివర రజతమూర్తిగా ఉంటాడు. ఈ సంవత్సరం అంతా ధనుస్సు రాశి వారికి ఒకటి ఏమిటి అంటే, అర్ధాష్టమ శని దోషం వల్ల ఒత్తిడి, ప్రతి పనిలో ఒక ప్రతిబంధకాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిబంధకాలు ఎదురైనా పని విజయవంతంగా పూర్తవుతుంది. అది వీళ్ళకు ఉండేటువంటి ప్లస్ పాయింట్. గ్రహ సంచార రీత్యా గోచార ఫలితాల్లో కూడా అనుకూలతలు కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి. బాగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. అందువల్ల మాకు టైం లేదు అని చెప్పేవాళ్ళే ధనుస్సు రాశి వాళ్ళు. అంత బిజీ అయిపోతారు. వ్యాపార పరంగా లాభాలు పెరుగుతాయి, ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. కొంత చికాకులు, త్రిప్పటం, అసహనం అనేటువంటిది మీ చుట్టూ వైఫై లాగానే తిరుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయత్నములలో మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. రైతులకు మంచి దిగుబడి ఈ సంవత్సరం కలుగుతుంది. అలాగే స్త్రీలకు ఉద్యోగం చేసేటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక అవివాహిత స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము అర్ధాష్టమ శని దోషం వల్ల పెళ్ళిళ్ళు తప్పకుండా అవుతాయి. ఆ పెళ్ళిళ్ళు కావటం చేతనే బరువు బాధ్యతలు ఇంకా పెరిగి జీవితంలో నడక అనేటువంటిది సక్రమంగా ఉండే అవకాశాన్ని ఇస్తుంది. అలాగే
ప్రతి దానిలో కూడా ఇతరుల మీద పెత్తనం చేయకుండగా ఉంటే ఈ సంవత్సరం మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారు బ్రహ్మాండంగా సక్సెస్ను వెంటబెట్టుకొని తిరుగుతారు. అష్టమ కుజ సంచారం, కొంత ఆరోగ్యం మీద దృష్టి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మైగ్రెయిన్ లాంటి నొప్పులు రాకుండా ఉంటాయి. ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరము దత్తాత్రేయ దర్శనము, శ్రీశైల దర్శనం చేసుకోండి. ధనుస్సు రాశి వారు ఎవ్వరైనా సరే అలంపురం జోగులాంబ అమ్మవారికి కూడా అక్కడికి వెళ్ళి చండీ హోమం చేయించుకోండి. ఈ 2 చేయిస్తే చాలు, మీకు అద్భుతంగా ఉంటుంది. మకర రాశి సార్. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు మకర రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మకర రాశి వారికి ఈ సంవత్సరం సప్తమంలో గురువు లోహమూర్తి, ఆ తర్వాత సువర్ణమూర్తి. అంటే గురుబలం అనేటువంటిది మకర రాశి వారికి తదుపరి వస్తుంది. దాదాపుగా 65-35 రేషియోలో మకర రాశి వారి ఫలితాలు. 65% బాగుంది, 35% బాలేదు. కాబట్టి మెజార్టీ బాగుంది కాబట్టి బాగుందని చెప్పుకుంటేనే మనం ఇవాళ బాగుంటాం కాబట్టి బాగుందనే చెప్పుకుందాం. అభివృద్ధి బాగుంటుంది, ఇష్టకార్య సిద్ధి బాగుంటుంది, మనోనిశ్చయం బాగుంటుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా గతంలో జరిగిన అవమానములన్నీ తొలగిపోయి మీకు మర్యాద అనేటువంటిది మిగులుతుంది. ఎవరితోనైతే విభేదించారో, గతంలో శత్రువులయ్యారో, ఈ సంవత్సరం మిత్రులుగా వారే మీ దగ్గరికి వస్తారు. యథార్థం తెలుసుకొని ప్రవర్తిస్తారు, అది మీకు చాలా సంతృప్తినిస్తుంది. అలాగే గోచార ప్రకారంగా ఈ సంవత్సరం చివర మీకు చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడితే ర్యాంకులు మీ వెంటే ఉంటాయి. ప్రణాళికాపరంగా అధ్యయనం చెయ్యండి. అనేక రంగాల్లో అనేక విధాలుగా విజయాలు మీకు కలుగుతాయి. అప్పులు తీసుకురావడం మీద దృష్టి పెట్టకండి, ఉన్నంతలో జాగ్రత్త పడండి, కొంతమేర ప్రశాంతంగా ఉంటారు. ఈ సంవత్సరం కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటారు. మకర రాశి వారు ఎవరైతే పెళ్లి కానిటువంటి వారు ఉన్నారో ఆగస్టు తర్వాత 100% పెళ్లిళ్ళు అవుతాయి. సంబంధాలు వెతకడం మొదలు పెట్టండి. తర్వాత పరిహారాల విషయానికి వస్తే ఈ సంవత్సరం ప్రయాణాలు చేసేటప్పుడు మకర రాశి వారు అతివేగం, నిర్లక్ష్యం మీకు ప్రమాదకరం. ఈ దృష్టిలో పెట్టుకోండి. కొత్త వాహనాలు కొనకండి. పాత వాహనాల మీద డ్రైవింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఖర్చులు మీకు బాగా తగ్గుతాయి. వైద్య, వ్యవసాయ, పరిశ్రమ, రవాణా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత నష్టములతో కూడినటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. అందువల్ల ఒక దృష్టి పెట్టుకోండి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ రాకుండా జాగ్రత్త పడండి, సంతోషంగా ఉంటారు. మకర రాశి వారు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర సుప్రభాతం వినటము, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము, సంవత్సరంలో ఒక్కసారైనా తిరుమల క్షేత్రంకి వెళ్ళి తలనీలాలు సమర్పించి వస్తే మకర రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి సార్. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు. కుంభరాశికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుబలం అనేటువంటిది చాలా బాగుంది కాబట్టి ఒక బరువు దిగిపోయింది. పోయిన సంవత్సరం అంతా అబ్బా 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 అన్నటువంటి వారు అమ్మయ్య అనేటువంటి స్థాయిలోకి ఈ సంవత్సరం వస్తారు. ఇప్పుడు మీరంతా అమ్మయ్య అనుకుంటున్నారు అని నాకు తెలుసు. మంచి ఫలితములు ఈ సంవత్సరం కుంభరాశి వారికి బాగా వస్తాయి. నిరాశను విడిచిపెట్టండి, మాకెప్పుడు ఇంతే అనే భావన విడిచిపెట్టండి, నిస్పృహను వదిలిపెట్టండి, పలాయనవాదాన్ని పక్కన పెట్టండి, చక్కగా పరిగెత్తడం అనేటువంటిది నేర్చుకోండి. కష్టాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అష్టమకుజ సంచారము, గురుశనుల యొక్క గ్రహ సంచారము, రాహుకేతువుల యొక్క సంచారం అనుకూలంగా మారడం వల్ల పరాభవనామ సంవత్సరం కుంభరాశి వారికి మంచి ఫలితములను ఇస్తుంది. అయితే రియల్ ఎస్టేట్లో విపరీతంగా పెట్టుబడులు పెట్టకండి, ఉన్న ఇండ్లు కాపాడుకునే ప్రయత్నం చేయకండి, అమ్మకం తగ్గించి కొనే ప్రయత్నం చేస్తే పర్వాలేదు, లాభాలు వస్తాయి.
కొన్ని కీలకమైనటువంటి మార్పులతో పదవీ యోగాలు కూడా ఉన్నాయి రాజకీయ నాయకులకు. విద్యార్థులకు గురుబలం సంపూర్ణంగా ఉండడం చేత రేపు ఎగ్జామ్ అనంగా ఇవాళ చదివినా పర్వాలేదు అన్నట్టుగానే మార్కులు వస్తాయి. అలా అని నేను చెబుతున్నాను కదా అని మానేయకండి. 3 నెలల నుంచి ముందు నుంచే మొదలు పెడితే ఇంకా మంచి ర్యాంకులు వస్తాయి. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అనవసరమైన విషయాలు పట్టించుకోకపోతే. అలాగే నల్లధాన్యాలు పండించేటువంటి వారికి కుంభరాశి రైతులకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరము. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో తిరుగులేని శక్తిగా మీ మాట నిలబడుతుంది. మీ మాట అందరూ కూడా ఆమోదిస్తారు. అయితే వృధా ప్రయాణాలు, కొన్ని విషయముల యందు అవగాహన లేకపోవటం వల్ల నష్టాలు, అలాగే కొంత యాంత్రికమైనటువంటి సామగ్రి మీద నష్టం, అంటే సెల్ ఫోన్లు కింద వేసుకొని పగలగొట్టుకోవటాలు, దానివల్ల డబ్బు ఖర్చు పెట్టుకోవడాలు, వాహనం వల్ల డబ్బు ఖర్చు, ఇటువంటివి మీ సంవత్సరం బాగా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని సూచన. మేము తృప్తిగా ఉన్నాము, ఇలాగే ఉంటాము అనుకుంటే కుంభరాశి ఈ సంవత్సరం చక్కగా ఉండొచ్చు. మీరందరూ కూడా ప్రతిరోజు శనికి సంబంధ స్తోత్ర పారాయణం చెయ్యండి. రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చెయ్యండి. శనివారం నాడు నువ్వుల నూనె శివాలయానికి దానం ఇవ్వండి. సంవత్సరంలో 12 అమావాస్యలు ఎవరికైనా ఒక బీద వ్యక్తులకు ఆహారాన్ని పెట్టండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. టీవీ ముందు లాస్ట్కు వీళ్ళు మిగులుతారు కూర్చొని. ఎందుకంటే మీనరాశి వారే మొదటి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు, అన్నిటికంటే చివరిది కాబట్టి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే బాగుంది అని చెప్పొచ్చు. వీరికి కూడా 60% ఇబ్బంది, 40% లాభం, ఆ రేషియోలో చూడొచ్చు. ఎందుకంటే జన్మలో శని సంచారం కొంత పర్వాలేదు. మొత్తానికి జన్మలో సువర్ణమూర్తి కావటం చేత కొంత అనుకూల ఫలితాలు ఈ సంవత్సరం మీనరాశి వారికి పెరుగుతాయి. విపరీతమైన చికాకు అనేది లేకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. అందరూ నన్ను గౌరవించాలి అనే భావన కంటే ఎవ్వరి గురించి నువ్వు పట్టించుకోకపోతే నీకంటే సుఖంగా ఎవరూ ఉండరు. ఉద్యోగంలో అన్ని బాధ్యతలు తల మీద పెట్టుకొని బరువు అనడం కంటే కూడా బాధ్యతలను పంచిపెడుతూ ఉంటే ప్రయత్నం చేస్తే అధికారంలో మీరు బాగా ఉండగలుగుతారు. ప్రతి పని పూర్తవుతుంది, శ్రమతోనే పూర్తవుతుంది. ఆధిపత్య ధోరణి విడిచిపెట్టండి. ఆక్రమిత ధోరణి విడిచిపెట్టి చక్కగా అనుగ్రహము, తరువాత వినయము, విధేయత పెంచుకుంటే మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులు జూలై వరకు కొంత అనుకూలంగా ఉన్న ఆగస్టు నుంచి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పరీక్షల మీద దృష్టి పెడితే మీనరాశి వారు బ్రహ్మాండంగా సాధించగలుగుతారు. దృష్టి దోషాలు బాగా ఉంటాయి మీ అందరికీ కూడా. అలాగే ప్రతి ఇంట్లో కూడా కొంత కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు పెరిగే ఆస్కారం ఉంటుంది. కొంత నిరాశగా ఉంటుంది. ప్రతిదీ ప్రయత్నపూర్వకంగా చేస్తే కానీ పూర్తి కాకపోవటం వల్ల అయ్యో నాకే ఎందుకు ఇలా అనేటువంటి నిరాశ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అవన్నింటినీ కూడా డిసెంబర్ వరకు అధిగమించగలుగుతారు. ఒత్తిడిని తట్టుకొని నిలబడండి. శ్రమయేవ జయతే అని మీరు విజయం తప్పకుండా సాధిస్తారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఎదురు కావచ్చు, కానీ సంవత్సరం చివర మీకు బాగానే ఉంటుంది. పెళ్ళిళ్ళు కుదురుతాయి. పెళ్ళిళ్ళు దాదాపుగా ఈ సంవత్సరం పూర్తవుతాయి. సంతానం లేని దంపతులు వైద్య సహాయంతో కూడా సంతానాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరం కొంతమేర పెరగవచ్చు. రుణములు చెయ్యకండి, రణములు చెయ్యకండి. ఈ రెండు మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీనరాశి వారికి ఇక ఇబ్బంది లేదు. మీనరాశి వారు ఈ సంవత్సరము శనిగ్రహానికి సంపూర్ణంగా శాంతి చేయించుకోండి. నిత్యం దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం అనేటువంటి కాలభైరవ అష్టకాన్ని రోజు చదువుతూ ఉండండి. సుదర్శన చక్రానికి నమస్కారం చెయ్యండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చెయ్యండి. ఎవరైనా ఒక పేద వ్యక్తికి వస్త్రదానం చెయ్యండి. అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా ప్రతి పౌర్ణమికి గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు నానబెట్టిన నవధాన్యములు తినిపించండి. గోసేవ చెయ్యండి. మీకు ఇంకా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.
ఇవి 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, పరిహారాలు. మన ప్రయత్నం బట్టే ఫలితం ఉంటుంది అనేదే రాశి ఫలితాలు చెబుతాయి. రోజు రోజు రాశి ఫలితాలు మారవు. కాబట్టి ప్రయత్నం చేయటం మేరకే విజయం అనేటువంటిది ఉంటుంది అని అటు జ్యోతిష్ శాస్త్రం కూడా చెబుతోంది. మొత్తానికి మనిషి జీవితంలో వచ్చే ప్రతి ఏడాది కూడా ఒక పేజీ లాంటిది. కాకపోతే ఆ పేజీలో ఏ ఉండాలి అన్నది మన స్వయం కృతం మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఈ ఉగాది పండుగ ప్రేక్షకుల ఇళ్లల్లో సంతోషాన్ని, అలాగే మీ మనసులో ఆశని, అలాగే మీ జీవితాల్లో మంచి మార్పుల్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి ఒక పర్వదినం రోజున చక్కగా పంచాంగ శ్రవణాన్ని చేసి అన్ని రాసులకు సంబంధించిన వివరాలని సవివరంగా తెలియజేసిన సిద్ధాంతి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.